లేదు, ఎండకి సుస్థి అయిపోతుంది. ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆయన వచ్చి 3 రోజులు అవుతుంది సార్. కనీసం నువ్వు తిన్నావా సచ్చినావా అని ఫోన్ కూడా చేయడం లేదు. ఈడ నాకు ఈ పక్క పాములు తేళ్లు ఎక్కువ ఉన్నాయి సార్. నేను చచ్చిపోయినా కూడా అడిగేవాడు లేదు సార్. ఈడ నా పరిస్థితి ఇట్లుండాది. నాకు దయచేసి ఎవరైనా సాయం చేయండి సార్. ఈ ఎడారి నుంచి నన్ను బయట వేసేయండి, ఇంటికి వచ్చేస్తాను. ఈడున్నానంటే చచ్చిపోతాను సార్. ఇంక 2 రోజులు ఉంటే చచ్చిపోతాను. నా వల్ల కావడం లేదు సార్. చూడండి, చుట్టుకారము ఒక చెట్టు లేదు, చామ లేదు, ఒక మనిషి మాట్లాడేవాడు కూడా లేడు సార్. ఈడ నాకు కనీసం మాట్లాడిచ్చేవాడు లేడు. తిన్నావా చచ్చినావా ఏంపా ఎట్లుండదు అని అడిగేవాడు లేదు సార్. నాకు నా బిడ్డలు గుర్తొస్తున్నారు. నేను బతకలేను సార్. ఈడ దయచేసి ఎవరైనా నన్ను సాయం చేయండి. ఈ కోవిడ్ నుంచి నన్ను బయటపడేయండి సార్. ఏం చెప్పినా కూడా ఏజెంట్ కూడా కానీ నా మాట వినడం లేదు సార్. డబ్బులు కట్టు అంటున్నారు. నా కాడ అంత డబ్బులు లేదు. ఏం చేసేది సార్? నేను కూలి చేసుకుంటేనే పని జరుగుతుంది. ఏదో ఇక్కడ నాకు చెప్పిండే పని వచ్చేసి వేరే, ఇక్కడ చేపిస్తాండే పనులు వేరే. ఎవరికి అడిగినా నాకే పట్టించుకోవడం లేదు సార్. నా వల్ల కావడం లేదు. ఎవరైనా దయచేసి నన్నట్టు గడ్డకేయండి సార్. మీ కాళ్ళు పట్టుకుంటాను. లేదంటే ఇంకొక రోజు 2 రోజులు చూసి నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే సార్.